హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ బిజినెస్. నేను మాధవి. డబ్బులు లేకుండా కోట్లు సంపాదించచ్చా బిజినెస్ చేస్తూ? ఇలాంటి ఆర్టికల్స్ ఆన్లైన్లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. కానీ అది ఎంతవరకు నిజము? అది నిజమని నిరూపిస్తున్న మనతో ఉన్న రమ్య నాగేంద్ర ఇమిటేషన్ వాళ్ళు. $500 పెట్టుబడితోనే 5 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇల్లు పిల్లలు అనుకొని తన కెరియర్ని ఎండ్ చేయకుండా, ఎంత చదువుకున్నా జాబ్ ఒక్కటే మనకి మార్గం అనుకోకుండా, తనకున్న పరిస్థితులలో ఏం చేయగలను అని ఆలోచించి ఎదిగిన వనిత మనతో ఉంది, రమ్య నాగేంద్ర గారు. నమస్తే రమ్య గారు. నమస్తే. రమ్య అనాలా మిమ్మల్ని? రమ్య నాగేంద్ర అనాలా? కంపల్సరీగా రమ్య నాగేంద్ర అని అనాలి. ఓకే. సో రమ్య కంటే రమ్య నాగేంద్ర బ్రాండ్ నేమ్ అండ్ మీకు అలా ఫిక్స్ అయిపోయింది. ఇంకా Okay. ఈవెన్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రమ్య కంటే రమ్య నాగేంద్ర అంటేనే రికగ్నైజ్ అది తెలుస్తుంది. ఓకే. సో రమ్య నాగేంద్ర ఎక్కడి నుంచి? అసలు చాలా మందికి తెలియదు విషయాలు, పర్సనల్ విషయాలు. ప్రేక్షకుల గురించి మీరు చెప్పగలుగుతారనేసి. నేను జగిత్యాలండి. ఓకే. పుట్టింది పెరిగింది అత్తగారిది అంతా జగిత్యాలే. ఓకే. అండ్ ప్రజెంట్ బిజినెస్ నడుస్తుంది కూడా జగిత్యాలే. అండ్ హైదరాబాద్ వాళ్ళ కోసం ఇక్కడ బ్రాంచ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. సో అంటే చాలా మందికి లేడీస్కి రమ్య నాగేంద్ర అంటే తెలుసు. ఒక మీ జర్నీ అంటే నాకు తెలిసిన మందము 500 నుంచి స్టార్ట్ అయ్యి 5 crores టర్నోవర్ వరకు ఉంది ఇప్పుడు మీరు. సో ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అని స్టార్టింగ్ నుంచి వినాలనుకుంటున్నాను. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా? మీరు బిజినెస్ మైండ్ సెట్ అంటే ఓన్గా వచ్చిందని 100% చెప్పలేను. ఆల్మోస్ట్ ఒక 50% అమ్మ నుంచి నేర్చుకున్నాను నేను. అమ్మ మెషిన్ కుట్టేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 100 members వరకు ట్రైన్ కూడా చేసింది అమ్మ ఆ రోజుల్లో. నాకు తెలిసి నాకు ఒక 7-8 years ఉన్నప్పటి నుంచి అమ్మ నేర్పించింది. 100 members పైగా వాళ్ళకి ట్రైన్ కూడా చేసింది అమ్మ. సో వాళ్ళని అంటే అమ్మ ట్రీట్ చేసే పద్ధతి కానీ నేర్పించే పద్ధతి కానీ అది చూసి చూసి నాకు అలవాటు అయిపోయి మిషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను పర్టికులర్గా కూర్చొని అమ్మ ఇది ఇట్లా అని నేర్చుకుంది ఏం లేదు. అమ్మ వాళ్ళకి ఏం చెప్తుంది, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయని చెప్తుంది. సో అట్లా నాకు టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. నాకు 11 years ఉన్నప్పుడు అనుకుంటా. అమ్మ కాసేపు పడుకుందామని చెప్పేసి పడుకొని లేచేసరికి ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసి కుట్టి చూపించిన 1 hourలో. 11 years టైంలో మిషన్ కుట్టడం అది అది అంటే ఆ హైట్కి ఇప్పుడు కొంచెం షాకింగ్ అనిపిస్తుంది కానీ అప్పుడు భలే ఎక్సైటింగ్ ఉండే అనమాట. సో అట్లా దాంట్లో మిస్టేక్స్ ఏ ఉన్నాయి అమ్మ చెప్పిన తర్వాత ఓకే ఇది ఇట్లా కాదు ఇట్లా నేర్చుకొని ఆల్మోస్ట్ 10th class నుండి నా అమౌంట్ నేనే, అంటే నేను బొట్టు బిల్ల కొనుక్కోవాలన్నా సరే డిపెండెన్సీ లేదనమాట. ఓకే. సో నాది నేనే కొనుక్కునేదాన్ని. నాకు ఇప్పుడు 11 years మిషన్ కుట్టడం నేర్చుకున్నా కానీ అంతకు ముందు నాకు 7 years ఉన్నప్పుడు కూడా అమ్మ పంపకాలకి బయటకి ఇచ్చేదన్నమాట. లైనింగ్ క్లాత్ బ్లౌజ్లు అంటే చిన్న చేతులు కదా, పెట్టుకోవడం కష్టం. కాకపోతే వితౌట్ లైనింగ్ ఉండే బ్లౌజ్లకి నేను పంపకం చేసి ఇచ్చేదాన్ని అన్నమాట. సో తను 1 rupee ఇచ్చేది నాకు. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో మీ పాకెట్ మనీ మీరే ఎర్న్ చేసుకొని మీరు కూడేసుకునే వాళ్ళు ఆ డబ్బులు? ఎవరిని ఏది అడగట్లేదు. అంటే నేను ఇంటర్ డిగ్రీ ఉన్న టైంలో ఆటోమేటిక్గా నా దగ్గర ఒక 2000 అట్లా స్పేర్ లో ఉండేవన్నమాట ఆ టైంలోనే. సేవింగ్స్ కూడా అంటే మనం సంపాదించడమే కాదు దాన్ని కూడబెట్టడం కూడా అమ్మతో నేర్చుకున్నారు మీరు. ఓకే. సో ఇప్పుడు మీ బాల్యం గురించి చెప్పారు. ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? నాది MSc కంప్యూటర్ సైన్స్ శాతవాహన యూనివర్సిటీలో చేశాను. యాక్చువల్గా పీజీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళయింది. పీజీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో పెళ్ళయింది. సెకండ్ ఇయర్లో బాబు కడుపులో ఉన్నాడు. ఎండింగ్లో ప్రెగ్నెన్సీ తోటే ఎగ్జామ్స్ కూడా రాసేసిన. ఆ టైంలో కూడా నాకు యాక్చువల్గా ఫస్ట్ది మిస్క్యారేజ్ అయింది అనమాట. సో ఆ గ్యాప్ దొరికింది నాకు. కొంచెం మెంటల్గా స్ట్రెస్ అవుతున్నా అని చెప్పేసి ఆ అబోషన్ది ఎఫెక్ట్ నాకు కొంచెం ఎక్కువ ఉండే. సో అప్పుడు మిషన్ నేర్పించిన నేను కూడా. అల్గునూరులో ఉండేవాళ్ళం, కరీంనగర్ దగ్గర అల్గునూరులో. పల్లెటూరు ఈజీగా స్ప్రెడ్ అయింది తను వర్క్ నేర్పిస్తుంది అని.
సో వచ్చారు నేర్చుకోవడానికి. బట్ ఒక 1 monthలో నేర్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. అంత హ్యూజ్ కాదు కానీ బట్ ఐ స్టార్టెడ్ దేర్. దెన్ పెద్దోడు కడుపులోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా ఏదైనా కుట్టడం, అంటే నా ఫస్ట్ అబోషన్ ఎఫెక్టే ఉండే కాబట్టి సో కొంచెం ఎక్కువ భయపడేదాన్ని అనమాట, ఈ వర్క్ చేస్తే మళ్ళీ ఏమైనా అవుతుంది కావచ్చు అని. బట్ స్టిల్ నాకు సంబంధించిన బ్లౌజెస్ నేను కుట్టుకోవడం అట్లాంటివి అయితే చేసేదాన్ని. దెన్ చిన్న బాబు టైంలో కూడా మేము జగిత్యాలకి షిఫ్ట్ అయిపోయాము, కరీంనగర్ నుండి జగిత్యాలకి షిఫ్ట్ అయిపోయాము. అప్పుడు నాగేంద్ర గారు టీచింగ్ ఫీల్డ్ నుండి బయటకు వచ్చేసారు కొన్ని రీజన్స్ వల్ల. సో ఆ టైంలో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చాలా కోల్పోయినా. మేబీ ఇది చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. లైక్ నేను టైలరింగ్ చేస్తానని చెప్పేసి బోర్డు పెట్టిన, 6 months అవుతుంది, సింగిల్ బ్లౌజ్ ఆర్డర్ లేదు. నాకు తెలుసు నేను ఏంది అనేది, బట్ జనాలకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అనేది. మీరు అదే లొకాలిటీలో ఉండి స్టార్ట్ చేశారు అప్పటికి? అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, పెళ్ళయింది, కరీంనగర్ కి షిఫ్ట్ అయినాము, దెన్ మళ్ళీ జగిత్యాలకు వచ్చినాము. చిన్నబాబు ఇంకా కన్సీవ్ అవ్వలేదు ఆ టైంలో. చిన్నబాబు కన్సీవ్ అయ్యే కంటే ముందు కొద్దిగా ఇంకా జనాల నుండి ఫ్లో స్టార్ట్ అయింది. ఏది టచ్ చేసినా మినిమం 1200 to 1500 ఆ చార్జెస్ చేసే క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ రేంజ్ లో కుట్టించేదాన్ని అనమాట. సో క్లయింట్స్ నుంచి రివ్యూస్ బాగుండేవి అండ్ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. దెన్ చిన్నబాబు కడుపులోకి వచ్చేసిండు. ఆల్వేస్ మనం మిషన్ అయితే కుట్టలేము, బట్ అయినా సరే ఇంకేదైనా చేద్దాం అనుకుందామంటే మన దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఆప్షన్స్ లేవు. సో మీరు అన్నారు కదా, అంటే పోస్ట్ డెలివరీ డిప్రెషన్, సెకండ్ బాబు పుట్టాక డిప్రెషన్ లోకి వెళ్ళాము, ఒక 6 months వరకు బోర్డు పెట్టాక కూడా మీకు రాకపోవడము అనేది. సో అది అంటే ఆ స్టేజ్ లో జనరల్ గా ఉంటుంది, కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్, డిప్రెషన్, పోస్ట్ డెలివరీ డిప్రెషన్స్ అంటారు. సో అలాంటివి ఉంటాయి. బట్ మీరు అంటే మీకు మీ హస్బెండ్ సపోర్ట్ ఎక్కువగా ఉందా, అమ్మ సపోర్ట్ ఎక్కువగా ఉందా? ఈ టైంలో హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. ఓకే. అంటే అమ్మ బిజీ, మిషన్ కుట్టడం కానీ అమ్మ వాళ్ళకి టిఫిన్ సెంటర్ ఉంది. ఓకే. సో దాంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బిజీ తను. అంటే పట్టించుకోవడము ఇన్ ద సెన్స్ మోరల్ సపోర్ట్ ఉండేది కానీ ఎక్కువ సపోర్ట్ అంటే నాగేంద్ర గారి నుండే ఫ్యామిలీ పరంగా. అంటే నేను కుట్టుకునేంత సేపు పిల్లల్ని పట్టుకోవడం కానీ. ఇది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ డిప్రెషన్ ప్రతి ఒక్క లైఫ్లో ఫేస్ చేస్తారు. సో మీరు ఎలా కోపపోయారు దాన్ని? అంటే ఏదైనా సరే స్ట్రగుల్ వచ్చింది అని ఆగిపోకుండా, సమస్య ఉంది అని అంటే సొల్యూషన్ ఉంటుంది అనేది నా థియరీ. సో సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి ఎట్లా స్ప్రెడ్ చేస్తే జనాల నుండి అంటే జనాలకు అర్థమవుతుంది అనేసి స్టార్ట్ చేశాను. ఈవెన్ చిన్నోడి డెలివరీ రోజు కూడా నన్ను ఈవినింగ్ 7 o'clock అడ్మిట్ అవ్వమన్నారు డాక్టర్. సో అప్పుడు ఏంటి అని అంటే కొద్దిగా అది ఉంటది అనమాట, పట్టుదల, మొండితనం. ఒక బ్లౌజ్ ఆర్డర్ ఉండే, దసరా సీజన్ అది. బ్లౌజ్ కుట్టేసి డెలివరీ ఇచ్చేసి నేను మళ్ళీ సామానాన్ని సదురుకొని హాస్పిటల్ అడ్మిట్ కి వెళ్ళాను అనమాట. సో అది బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు టైలరింగ్ జర్నీ చెప్పారు, ఇప్పటివరకు మీరు చదువుకున్నది MSc చదివారు, అక్కడ నుంచి టైలరింగ్ నుంచి టైలరింగ్ కి క్లాసెస్ ఇచ్చారు, అక్కడ నుంచి మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నారు కదా, మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళకుండా ఇక్కడ జ్యువెలరీ సైడ్ ఎలా వచ్చారు మీరు? సో డెలివరీ అయిన తర్వాత నాకు చిన్న బాబుకి 3 months ఉంటాయి అంతే. ఆ టైంలో ఒక 41 బ్లౌజెస్ ఆర్డర్ వచ్చింది. ఓకే. సో దానికి ఏంటి అంటే శారీస్ షాపింగ్ దగ్గర నుంచి నేనే చూసుకోవాలన్నమాట. దే డోంట్ నో అబౌట్ అంటే బాగుండాలి అని అంటే ఎట్లుండాలి, నా డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళకి చాలా తెలుసు అనమాట. సో మీరు సెలెక్షన్ చేస్తే బాగుంటుంది, సో శారీ సెలెక్షన్ కి రండి అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ బ్లౌజెస్ కుట్టివ్వడానికి నాకు ఒక 20 days టైం ఇచ్చారు. బాబుకి 3 months. సో అప్పుడు ఏంటి అంటే బాబుని ఇక్కడ పడుకోబెట్టుకొని కూడా కుట్టిన రోజులు ఉన్నాయన్నమాట. మరి ఇవ్వాలి కదా, టైంలో ఇవ్వాలి, అది పెళ్లి ఆర్డర్, మనం డిలే చేయడానికి ఉండదు అసలు. సో బాబుని పైన పడుకోబెట్టుకొని కూడా కుట్టిన రోజులు ఉన్నాయన్నమాట. సో ఓకే కుట్టాను, బట్ ఏంటి అంటే నాకు ఇది నర్వ్ పట్టేసింది అనమాట. కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, నాకు తెలుస్తోంది నేను ఏమైతున్నా అని.
ఓకే కుట్టడం అనేది ఓకే పెద్ద పెద్ద ఆర్డర్స్ పట్టుకున్నాము, కాకపోతే ఇంకా ఏదైనా శారీస్ బిజినెస్ చేస్తే ఎట్లుంటుంది అసలు. ఈ శారీస్ బిజినెస్ కూడా ఎట్లొచ్చిందంటే, యాక్చువల్గా నేను శారీస్ కొనుక్కుందామని షాప్కి వెళ్ళాను అనమాట. ఈ 200-250 రూపీస్ శారీస్ ఉంటాయి డైలీ వేర్. అవేంటి అంటే కొంచెం డ్యామేజ్డ్లో తక్కువకి దొరుకుతాయి. వాళ్ళ దగ్గరికి కొందామని పోతే నాకు అక్కడ శారీస్ నచ్చి ఒక 10 చీరలు తీసుకొచ్చేసిన. వచ్చిన తర్వాత ఈ చీర బాగుంది, ఈ చీర బాగుంది అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే సరే తీసేసుకోండి అని చెప్పేసి నేను ఒక 20 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేశాను. విత్ ఇన్ డే అయిపోయినాయి అవి. ఓకే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ శారీస్ తీసుకొచ్చి సో అట్లా స్టార్ట్ అయింది. మరి హోల్సేలర్స్ ఎక్కడ దొరుకుతారు? యాక్చువల్గా మనకి మ్యానుఫ్యాక్చరర్స్ కావాలంటే ఎట్లా అని చెప్పేసి శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు ఒక ఆవిడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇట్లా జ్యువెలరీ బిజినెస్ చేయొచ్చు అని అన్నారు. ఓకే ఇదేదో బాగుంది కదా, రీసెల్లింగ్ అంటే ఓకే పర్లేదు, మనకి కూడా అంత పెట్టుబడి పెట్టే అంత స్తోమత కూడా లేదు కాబట్టి రీసెల్లింగ్ చేద్దాము అని చెప్పేసి జ్యువెలరీ రీసెల్లింగ్ స్టార్ట్ చేశాను. జ్యువెలరీ అండ్ శారీస్ రెండు కూడా రీసెల్లింగ్ స్టార్ట్ చేశాను. హ్యాండ్ స్టాక్ ఉండేది శారీస్, బట్ జ్యువెలరీ అనేది రీసెల్లింగ్ స్టార్ట్ చేశాను. నేను ఏదైతే కుట్టి పక్కన పెట్టుకున్న 500 రూపీస్ ఉన్నాయో ఒక ఆర్డర్ వచ్చింది, ఈ 500 రూపీస్ని కలిపి ఇంకొకటి అడిషనల్గా తెప్పించుకోవడం. సో దెన్ తర్వాత ఒక 3-4 ఎక్స్ట్రా తెప్పించుకోవడం, దెన్ తర్వాత ఒక 10 పీసెస్ తెప్పించుకోవడం, మెల్లమెల్లిగా ఒక 3 బాక్సెస్ అట్లా. ఎప్పుడు స్టార్ట్ అయింది మీ జ్యువెలరీ బిజినెస్ జర్నీ? 2018 లో స్టార్ట్ అయింది, అంటే బిఫోర్ కోవిడ్. యా, అప్పుడు రీసెల్లింగ్ కి అంటే మనం 70 రూపీస్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు, అంతే, అంతకు మించి ఉండదు. ఇదేదైతే మనం స్టోర్ చేసామో అది కూడా ఫ్యాషన్ అవుట్ అయిపోద్ది. అవును, జ్యువెలరీలో తొందరగా అవుతుంది. బయట మార్కెట్ లోకి వచ్చింది అని అంటే ఇంకా విత్ ఇన్ 1 or 2 months అది ఫ్యాషన్ అవుట్ అవుతుంది. మనం పెట్టే స్టాక్ అంటే వెంట మూవ్ చేయాలంతే. సో తక్కువ మార్జిన్స్ వేసుకుని సేల్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఇది రాంగ్ అని తర్వాత ప్రూవ్ అయింది అనమాట. మార్జిన్స్ అనేది మనం ఎంత పెట్టుకోవచ్చు అంత పెట్టుకుంటేనే పర్ఫెక్ట్ థింగ్. సో మార్జిన్ పెట్టుకొని సేల్ చేయడం కూడా అంటే బెటర్. అట్లా అయితేనే నిలబడగలుగుతాం. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఎంత, మనకు వచ్చే మార్జిన్స్ ఎంత, డెడ్ స్టాక్ ఎంత, ఇదంతా మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటేనే ఒక బిజినెస్ లో లాంగ్ టైం ఉండగలుగుతాం. షార్ట్ టైమ్ లో బిజినెస్ చేయడం అనేది ఈజీనే, బట్ లాంగ్ టైం ఉండాలి అంటే కొన్ని టాక్టిక్స్ అయితే డెఫినెట్ గా మన దగ్గర ఉండాలి. అండ్ ఈ అంటే ఓకే ఏమంటారు సీక్వెన్స్ లో శారీస్ బిజినెస్ నడుస్తుంది, ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ కూడా నడుస్తుంది, అండ్ టైలరింగ్ కూడా చేశాను. 3 ప్యారలల్ గా మేనేజ్ చేశాను 3 పిల్లలతో. చిన్న బాబుకి 9 months ఉన్నప్పుడు కూడా ఇవి 3 రన్ చేశాను నేను. 1 year అయ్యేప్పటికీ ఇంకా నేను ఏది శారీస్ ఇంకా టైలరింగ్ అనేది పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇది ఆర్డర్ ఫ్లో పెరుగుతుంది. నేను ఇక్కడ ఏ ప్లేస్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయకపోతే నేను దేనికి న్యాయం చేయలేను కాబట్టి సో ఇంకా టైలరింగ్ ని శారీస్ ని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. సో చిన్న బాబుకి 3 months ఉన్నప్పుడే నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాను కదా. ఆ టైంలో ఏంటి అని అంటే బాబుని చూసుకోవడానికి యాక్చువల్గా ఎవరు లేకుండే, ఎవరు బిజీ వాళ్ళది, ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా ఏమీ లేదు. మనం స్ట్రగుల్ అవుతున్నాం, మనమే అవ్వాలి. అవును, డెఫినెట్ గా. అంటే మీ అత్తయ్య వాళ్ళు ఎవరైనా సపోర్ట్ లేరా పిల్లల్ని చూసుకోవడానికి మీకు? వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటది కదా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఇది నాది, నా లైఫ్. ఐ హ్యావ్ టు ఫేస్ ద స్ట్రగుల్స్. వీళ్ళు చూసుకోలేదు, వాళ్ళు చూసుకోలేదు, అవేవి లేవు. నేనేం చేస్తే ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్కి వెళ్తాను, అక్కడి వరకే గానీ నాకు ఇంకొకరి సపోర్ట్ కావాలి అట్లాంటి ఇదైతే డెఫినెట్ గా లేదు. చేసుకున్న వాళ్ళదైతే ఉంది, నాగేంద్ర గారి సపోర్ట్ అయితే ఉంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకెవరిది అక్కర్లేదు నన్ను అడిగితే. 3 months ఉన్న టైంలో బాబుని బైక్ పైన కూర్చోబెట్టుకొని 50 kilometers ట్రావెల్ చేసి శారీస్ తీసుకొచ్చుకోవాలి. సో ఆ సినారియో ఎట్లా ఉంటదంటే ముందు ఒక బ్యాగ్, దెన్ నాగేంద్ర గారు, దెన్ ఇంకొక బ్యాగ్, అంటే గట్టలు కడతారు కదా, ఆ తర్వాత మధ్యలో వాడు, వెనకాల నేను, పక్కకి ఇంకొక బ్యాగ్. సో అంటే లగేజ్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది ఒక బండి మీద? 300 శారీస్ అనుకోండి. 300 శారీస్ చిన్న బాబుతో, అది బైక్ పైన, దట్టు వర్షము. వాడు మధ్యలో వాడికి స్ట్రగుల్ అనిపించిందా లేదంటే ఫీడింగ్ నాకు అర్థం కాలేదు, ఏడుస్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాము, ఏడుస్తున్నాడు. ఎక్కడో ఎవరిదో ఒక బిల్డింగ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ
బాబా ఏడుస్తున్నాడు పాలించుకోవచ్చా అని అంటే పర్లేదని అంటే వాళ్ళ మెట్ల పైన కూర్చొని ఫీడ్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. సో ఎవరికైనా ఉంటాయి. ఇది నేను చెప్పేది ఎందుకంటే నాట్ ఫర్ సింపతి అండి, యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేదు అని అంటే ఏదైనా సాధించాలని అనుకుంటే స్ట్రగుల్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి, అధిగమిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు రాగలిగింది, అవన్నీ దాటుకొని వచ్చింది రమ్య. అయితే అంత ఈజీగా అయితే డెఫినెట్ గా రాలేదు, బోల్డ్ అని స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కనిపిస్తోంది. ఓకే, సో అందుకనే ఇక్కడ కూర్చోబెట్టారు. రమ్య తన స్టోరీ షేర్ చేసుకుంటే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కాబట్టి రమ్య నాగేంద్రని ఇక్కడ కూర్చోబెట్టాను. నాగేంద్ర గారు మిస్ అయిపోయారు, అలా జారుకున్నారు, వస్తారు కదా. ఇంకోటి, ఇద్దరు పిల్లలు, సో ఆల్మోస్ట్ అందరి లైఫ్ ఇలాగే ఉంటుంది. ఆడపిల్లల లైఫ్ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగుతారు, వస్తారు, చదువుకుంటారు, మంచి చదువులు చదువుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, చేసుకొని పిల్లలు రాగానే వాళ్ళ కెరియర్కి అక్కడ ఒక బ్రేక్ పడుతుంది కంపల్సరీ. ఇంకా పిల్లలకి ఇప్పుడు మీరు అన్నట్టు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన బాధ్యత అన్నారు కదా. సో అందరి పేరెంట్స్కి ఎస్పెషల్లీ మదర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి చాలామంది ఆడపిల్లలు అక్కడే ఆగిపోతున్నారు. సో అది అధిగమించి వస్తేనే సక్సెస్ చూస్తారు. కంపల్సరీ మీ స్టోరీ అనేది ఇది ఇన్స్పిరేషన్గా వెళ్ళాలి. అండ్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎన్ని విధాలుగా ఆన్లైన్లో మీరు స్టార్ట్ చేశారు, సో ఎక్కడ సక్సెస్ చూశారు? అండ్ ఆన్లైన్లో అప్పుడు కోవిడ్ టైం కదా, కోవిడ్ టైంలో మీకు ఎలా అంటే బిజినెస్ రన్ అయ్యిందా? జనరల్ షాప్స్ వాళ్ళే మూసుకొని కూర్చున్నారు అన్నీ, ఇంకా మీకు ఎలా ఉండే? సో అదే కోవిడ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా, ఒకరికి పూటకి లేకపోయినా సరే అల్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపేశారు. నాకేంటి అంటే చాలా ప్లస్ అయింది. నేను అదే టైంలో అంటే ఏదైతే కోవిడ్ స్టార్ట్ అయ్యే కంటే ఒక 10 days ముందు లైవ్ షో అనేది స్టార్ట్ చేశాను నేను. క్యాజువల్ గా స్టార్ట్ చేసిన, ఏదో ఇంటెన్షనల్లీ కాదు కానీ క్యాజువల్ గా. పిల్లలు ఎవరు లేరు, నాగేంద్ర గారు కూడా లేరు, సరే ఒకసారి యూట్యూబ్ లో లైవ్ పెట్టి చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దట్టు మనదే లైవ్ షో, ఫస్ట్ ఇండియాలో జ్యువెలరీ లైవ్ షో అంటే అది మనదే ఫస్ట్, దట్టు తెలుగులో. అండ్ ఆ 10 days లో నాకు ఏదైతే పికప్ అవుతూ వస్తుందో ఆ టైంలో లాక్డౌన్ పడింది. ఐ ఆమ్ ద వన్. సో జనాలందరూ ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి టైం పాస్. తిట్టే వాళ్ళు తిడతారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు అనుకోండి, అది సెకండరీ థింగ్. బట్ అదైతే నాకు చాలా హెల్ప్ అయిందండి. యూట్యూబ్ లైవ్ పెడితే ఎట్ ఏ టైం 2000 members కూడా జాయిన్ అయ్యి చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది వచ్చారు కాబట్టి కాంపిటీషన్ పెరిగింది, కానీ అప్పుడు ఐఎమ్ ద వన్ కాబట్టి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉండే. 3000 orders వచ్చినాయి విత్ ఇన్ 25-26 days, 1 month అనుకోండి. సో యాక్చువల్గా ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ మూమెంట్ లేదు కదా, కొరియర్స్ అన్ని బంద్ అయిపోయి ఉండే. ఆ టైంలో నా పార్సిల్ రాలేదు, 1 month అవుతుంది, యాక్చువల్గా కొరియర్ లేదు. అర్థం చేసుకున్న వాళ్ళు ఆగారు, బట్ కొంతమంది అది ఉంటది కదా క్యూరియాసిటీ, లేడీస్ మీ కదా. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ అనేసరికి ఇదేమో ఫేక్ ఏమో, డెఫినెట్ గా నా డబ్బులు మునిగిపోతాయేమో, ఇలాంటి ఫీలింగ్స్ ఫస్ట్ ఆర్డర్ కి చాలా మంది అయితే చాలా అంటే ఫ్రీక్వెంట్ గా 2 days ఒకటి 3 days ఒకటి అట్లా పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు నాది రాలేదు అని అంటూ ఉంటే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఒక 1,50,000 పెట్టి నేను గిఫ్ట్స్ తెప్పించిన. ఆగిన వాళ్ళ కోసం రమ్య నాగేంద్ర ఇన్విటేషన్స్ నుండి ఈ గిఫ్ట్ వస్తుంది. సో 3,000 parcels కి కాబట్టి నేను అంత పెట్టాల్సి వచ్చింది అనమాట అమౌంట్. సో దాంట్లో ఆగిన వాళ్ళకి మాత్రమే పంపించామనుకోండి, 3,000 లో 3,000 కి ఇవ్వలేదు, కానీ ఆగిన వాళ్ళకైతే పంపించాము. అండ్ దే ఆర్ సూపర్ హ్యాపీ. సారీ. ఓకే, సో 3,000 1 month లోనే అప్పట్లో మీరు టర్న్ ఓవర్ చేశారన్నారు. సో ఆ 3,000 ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది పర్ మంత్ ఉంటుంది? ఎన్ని పార్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఒక లెక్క చెప్పారు 3,000 అండ్ నాట్ ఎ జోక్. మనకి డైలీ 3 orders అయినా కూడా కంపల్సరీ 3,000 మినిమమ్ అనేది అది రావడం ఎంత హ్యాపీని ఇస్తుందో దానికి అంతే శ్రమ ఉంటుంది. మధ్యలో కొద్దిగా బ్రేక్ డౌన్ అయిందండి, అంటే
ఎత్తులు పల్లాలు డెఫినెట్ గా ఉంటాయి కదా, ఓకే. అంత మ్యాచింగ్ సేమ్ గా పోదు కదా. అవును. సో మధ్యలో కొంచెం బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటి అంటే ఆ, నేను హ్యాండ్మేడ్ స్టార్ట్ చేశాను. ఓకే. ఇది అవ్వట్లేదు, ఉమ్. చాలా మంది వచ్చేసారు అప్పటికే మార్కెట్ లోకి. ఓకే. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నువ్వు చెయ్యి రమ్య నాగేంద్ర చేస్తుంది, నువ్వు చెయ్యి రమ్య నాగేంద్ర చేస్తుంది, అట్లా పుషప్ చేసి యాజ్ ఏ కస్టమర్ గా పోయిన వాళ్ళని కూడా బిజినెస్ కి డైవర్ట్ చేశారన్నమాట. ఓకే. సో అప్పుడు హ్యాండ్మేడ్ అంటే మన యూనిక్నెస్ మనకి ఉంది అని అన్నప్పుడు జనాలు ఎక్కడికి వెళ్ళరు. అవును. అండ్ ఇప్పటి జనరేషన్ అంతా యూనిక్నెస్ ని ఎక్కువగా కోరుకుంటారు. అవును, పక్కన వాళ్ళకు వేసుకున్నది మన నేను దగ్గర వేసుకోవద్దు ఉండొద్దు. అన్నది ఆ కాన్సెప్ట్ టైప్ ఈవెన్ నేను కూడా కొద్దిగా అదే మైండ్ అనుకోండి. సో అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే నా మైండ్ సెట్, నేను ఏదైతే యూనిక్నెస్ ని కోరుకుంటానో అదే నాకు ఈ ఐడియాని తీసుకొచ్చి స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. అండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటి అని అంటే, ఒకటి నాగేంద్ర గారు అయితే, సెకండ్ థింగ్ సుమా అని మా మేనేజర్. ఓకే. ఆవిడ 2021లో జాయిన్ అయింది, 4 years అవుతుంది. చాలా బాగా సపోర్టివ్గా, అంటే వర్కర్ ఈజ్ ఏ వర్కర్ అన్నట్టుగా కాకుండా ఈ వర్క్ మనది, ఈరోజు 10 ఆర్డర్లు వచ్చినాయిరా ఏం చేద్దాం, వస్తలేదు కదా, మనం కొంచెం కష్టపడ్డా సరే జనాల దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. సో నాకు ఏదైతే మైండ్ సెట్ ఉందో దానికి తగ్గట్టుగా దొరికింది అనమాట. అండ్ ఈ అల్లికలు ఇవి కూడా మాకు తెలియదు. ఇప్పుడు మనం బీట్స్ అల్లాలి, అది ఎట్లా అల్లాలి, అసలు దానికి ఏం దొరుకుతుంది, ఏ మెటీరియల్ వాడతారు, జీరో నాలెడ్జ్. ఇప్పటి వరకు ఉన్నది తీసుకొచ్చి సేల్ చేసినాం కదా, సో తెలియదు. ఆ టైంలో మాత్రం నేను ఈ కట్టుదిగ కోసం సెర్చ్ చేయడం కానీ, బీట్స్ మనది మనకి యూనిక్, ఏదైనా సరే మనది అంటే సెపరేట్ గా ఉండాలి, జనాలతో కంపారిజన్ అస్సలు ఉండొద్దు. సో అట్లా అల్లడం, ఇద్దరం కూర్చొని ఎట్లా పట్టుకోవాలి అనేది కూడా తెలియని దగ్గర నుంచి ఇప్పుడు మేము 20 మందికి ట్రైన్ చేసి జాబ్ ఇస్తున్నాం అనమాట. ఓకే. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో మళ్ళీ చూసాను, మళ్ళీ హైర్ చేస్తున్నారు వీడియోగ్రాఫర్ ని, కెమెరా పర్సన్స్ ని, ఎడిటర్స్ ని. సో ఎక్స్పాన్షన్ ఉంది, వెబ్సైట్ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హై లెవెల్లో డిజైన్ చేస్తున్నాము. ఓకే. ఎక్స్పాన్షన్ అంటే ఎలా రమ్య? అంటే ఇప్పుడు ఉన్న జ్యువెలరీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇమిటేషన్ సిల్వర్, గోల్డ్ అలా ఎక్స్పాండ్ చేస్తున్నారా? సిల్వర్ కూడా ఉంటది, 92.5 సిల్వర్ కూడా ఉంటది, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాదు. మనకి కొంతమంది ప్రీమియం కస్టమర్స్ ఉంటారు, దే షుడ్ నాట్ గో ఎనీవేర్. నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోను రమ్య, నీ దగ్గర ఉంటేనే తీసుకుంటాను అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని నేను మెయింటైన్ చేయాలి. నాకు ఏదైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్న కస్టమర్స్ అలాగే ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. రమ్య అంటే రమ్య నాగేంద్ర దగ్గర బ్రాండ్ అనేది దొరుకుతుంది, ఆ క్వాలిటీ అనేది దొరుకుతుంది. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళినా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అంటే మెటీరియల్ కానీ ఇవన్నీ దాంట్లో ఒడిదుడుకులు చాలా చూసి ఉండొచ్చు కదా? ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్నానండి, దీన్ని ఒక్కదాన్ని రెడీ చేయాలి అని అంటే మనకి మినిమం 7 to 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్ కావాలి దీనికి. అంటే ఒకదాన్ని తీసుకొచ్చి వేయడం కాదు కదా, పెండెంట్ సెపరేట్, తీగ సెపరేట్, బీడ్స్ సెపరేట్, చైన్ సెపరేట్, బ్యాక్ చైన్ సెపరేట్, హుక్ సెపరేట్, దీంట్లో ఇంకెక్కడైనా గోల్డ్ బీడ్స్ వాడితే అవి సెపరేట్. సో ఇవన్నిటిని కొలేజ్ చేసుకుంటూ చేయడం అనేది చాలా చాలా స్ట్రగుల్ తో కూడుకున్న పని. అండ్ దట్ టు డిజైనింగ్ కూడా మేము ఓన్ గా డిజైన్ చేస్తాము. ఇప్పుడు ఏదైనా గోల్డ్ లో నచ్చింది, ఆ డిజైన్ బాగుంది, ఇంకా మార్పులు ఏమైనా చేస్తే మనకి ఇమిటేషన్ లో ఎలా ఉంటది. సో ఇవన్నీ నేను ఎవ్రీడే నైట్ టైంలో చూసుకుంటాను అనమాట, కొత్త డిజైన్స్ ఏం చేపియచ్చు అని చెప్పేసి. అందుకనే రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ లో యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయి. ఓకే. సో మీరు ట్రెండ్ కి తగ్గట్టు రోజు అప్డేట్ చేస్తున్నారు, అప్డేట్ అవుతున్నారు, అంటే మీ డిజైన్స్ అలా చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్ లో సర్వీవ్ అవుతున్నారా? ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఇప్పుడైతే మరీ విపరీతంగా ఉంది కదా. మీరు అన్నట్టు మ్యానుఫ్యాక్చర్స్, ఈవెన్ పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ కూడా లైవ్ చేస్తున్నారు. హోల్సేల్ బేగ బజార్ తీసుకోండి, కోల్కతా తీసుకోండి, ఎక్కడి నుంచైనా లైవ్స్ అవుతున్నాయి. స్టిల్ రమ్య నాగేంద్ర సర్వీవ్ అవుతుంది అంటే రీజన్ ఏంటి అంటే మన యూనిక్నెస్. డెఫినెట్ గా బ్లాక్ బీట్స్ దొరుకుతాయి అని అంటే రమ్య నాగేంద్ర దగ్గర, బడ్జెట్ రేంజ్ లో దొరుకుతాయి అని అంటే
రమ్య నాగేంద్ర దగ్గర. ఓకే. అండ్ తీసుకున్న ఐటమ్ ని ఎక్కువ రోజులు వేసుకుంటున్నారు అని అంటే రమ్య నాగేంద్ర దగ్గర. ఇది సెల్ఫ్ డబ్బా అయినా సరే కానీ ఇది ఫ్యాక్ట్. ఓకే. ఇంకోటి మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఏంటి వర్టికల్ గా కాకుండా హారిజెంటల్ గా కూడా ఏమైనా ప్లానింగ్ ఉందా? ఇప్పుడు ఇంకా బ్రాంచెస్ కానీ ఫ్రాంచైజీస్ కానీ ఎక్స్పాన్షన్ అన్నారు కదా, అలా బ్రాంచెస్ అయితే ఉందండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ వరకు హైదరాబాద్ లో కుకట్పల్లిలో అనుకుంటున్నాము. ఎలా ఇస్తున్నారు బ్రాంచెస్? అంటే దేని మీద బేసిస్ మీద? బ్రాంచ్ ఎవరికి ఇవ్వట్లేదు, మనమే ఓపెన్ చేసుకుంటున్నాం. ఫ్రాంచైజ్ అంటే ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు మన డెఫినెట్గా మన ప్రోడక్ట్సే యూజ్ చేయాలని రూల్ లేదు. సో అక్కడ నేను కస్టమర్ నుండి మళ్ళీ ఏ నెగటివ్ ని ఎదుర్కోవాలి అని అనుకోవట్లేదు. ఒక క్వాలిటీ మీద బ్రాండ్ మీద దెబ్బపడుతుంది. సో అదైతే నేను చేంజ్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు. కాబట్టి దీన్ని ఇలాగే స్టేబుల్ గా ఉంచుకోవాలని అంటే నేను ఓన్ గా చేస్తేనే పర్ఫెక్ట్ అని నా సైడ్ ఒపీనియన్. ఓకే. ఇంకోటి ఇప్పుడు చాలా మంది లైవ్ చేసేవాళ్ళు కానీ మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఇప్పటికీ ఆన్లైన్లోనే ఉన్నారు. చాలామంది జ్యువెలరీ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఫిజికల్ స్టోర్ నుంచి ఆన్లైన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ నుంచి ఫిజికల్ స్టోర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఫిజికల్ స్టోర్ ప్లానింగ్ ఏమీ లేదా? ప్రజెంట్ నడుస్తుందండి. లాస్ట్ ఇయర్ జూన్ నుండి ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ చేసాము జగిత్యాల్లో. బట్ మన దగ్గర ఉన్న ఏంటి అంటే ప్రాబ్లమ్, మనది హ్యాండ్ మేడ్ ఐటమ్ ఎక్కువగా, అంటే ఒక 60% హ్యాండ్ మేడే ఉంటుంది, 40% రెడీమేడ్ కూడా దొరుకుతుంది. నెక్ సెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. బట్ మనది గుర్తింపు వచ్చింది హ్యాండ్ మేడ్ దగ్గర కాబట్టి సో వాళ్ళు వచ్చి ఐటమ్ చూపించగానే అది రెడీగా ఉండదు, సో చేపించి ఇవ్వాలన్నమాట. సో అదొకటి ప్రాబ్లం అవుతుంది. సో అది ఫిక్స్ చేయాలి ఇంకా. ఓకే. సో మోడల్ ఏదైనా పర్వాలేదు, ఈవెన్ మీరు స్టార్టింగ్లో తీసుకొచ్చిన మోడల్స్ కూడా ఆర్డర్ ఇస్తే చేసిస్తారు కస్టమర్కి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు మేజర్గా ఒక ఆడవాళ్ళు నిల్చొని చేయాలంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి, ఫ్యామిలీ కానీ లేకపోతే పిల్లలు కానీ, అట్ ది సేమ్ టైం మన హెల్త్ కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఎలా అసలు? హెల్త్ విషయానికి వస్తే మోస్ట్లీ అంటే మా ఇంట్లో ఎట్లా ఉంటుందంటే బయట ఫుడ్ ఎలా ఉండదు, అంటే మేము పెట్టుకున్న రూల్ అన్నమాట. ఈ ప్లాస్టిక్స్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఏది ఎలా చేసుకోము, మాకు మేము చేసుకునే రిస్ట్రిక్షన్. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చే భవిష్యత్తు కూడా వాళ్ళ ఆరోగ్యమే కాబట్టి సో దాంట్లో కొద్దిగా కేర్ తీసుకుంటాం. ఈవెన్ పిల్లలకి 5 రూపీస్ ఇచ్చి చిప్స్ కొనుకొచ్చుకో ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నమాట. సో వాళ్ళ హెల్త్ కూడా నిజంగా స్టేబుల్ గా ఉంటది. పిల్లలకి ఊరికి జలుబులు వచ్చేయడం, జ్వరాలు వచ్చేయడం, నెలకి సఫర్ చేయడం అట్లాంటిది అయితే ఉండదు. సో అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది నాకు. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ వన్స్ వచ్చిందంటే 1 వీక్ పోద్ది. అవును. సో వాళ్ళతోటే ఉండాలి. ప్యాంపరింగ్ అంటే వాళ్ళని నేను స్ట్రాంగ్ గా చేయాలనుకుంటున్నా. ఏ విధంగా అయితే అమ్మ నన్ను స్ట్రాంగ్ చేసిందో సో నేను వాళ్ళని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పుడు పెద్దోడు ఏడ్చిండు, అమ్మ నేను వస్తా అని. నేనేం చెప్పినా అంటే నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే అమ్మ బాగుంటది, అమ్మ బాగుంటే హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. సో నువ్వు స్ట్రాంగ్ ఉన్నానా అని చెప్పేసి వచ్చినా అనమాట. సో వాడు విన్నాడు, ఊరుకున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు వచ్చాయి కదా? బ్యాక్ పెయిన్ అయితే హ్యాండ్ మేడ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఉండే. అది ఏంటి అంటే కంటిన్యూస్గా నాకు యాక్చువల్గా పెద్దోడి ప్రెగ్నెన్సీ టైంలోనే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. దట్ టు సిజేరియన్ కాబట్టి కంటిన్యూస్గా నేను నిల్చోలేను, కంటిన్యూస్గా కూర్చోలేను. నా బాడీకి కొద్దిగా రెస్ట్ అవసరం. సో నేను అది ఇచ్చుకుంటాను. నాకు తలనొప్పి వచ్చింది అని అంటే టాబ్లెట్ వేసుకోను, రెస్ట్ తీసుకుంటా. అది దొరికిన 1/2 అవర్ అయినా సరే నాకు నేను రిలాక్స్డ్ గా పడుకుంటాను. బ్యాక్ పెయిన్ వచ్చిందని టాబ్లెట్ వేసుకోను. 1/2 అవర్ అయితే 1/2 అవర్ వెళ్ళి కాసేపు పడుకొని నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ రికవర్ అయ్యి వచ్చి నేను వర్క్ చేసుకోగలుగుతా. సో అంటే ఆల్రెడీ ఉంది కదా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి పర్లేదులే అని చెప్పేసి కంటిన్యూస్ గా అంటే వర్క్ చేయడం అనేది అయితే చేయను. ఒకప్పుడు చేశాను. అది చేసినప్పుడు ఏమైందంటే హ్యాండ్ మేడ్ స్టార్ట్ చేసిన కొత్తలో కంటిన్యూస్ గా చేసేసరికి ఇక్కడ నుంచి చాలా పెయిన్ స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా వెన్నుపూస వరకు స్టార్ట్ అయింది అనమాట. సో ఏంటి అంటే నేను లైవ్ షోస్ చేస్తున్నప్పుడు కూడా కంటిన్యూస్ గా కూర్చొని లైవ్స్ చేయలేకపోయినా. ఈవెన్ అది ఎక్కడి వరకు వచ్చిందని అంటే ఒక 2 మినిట్స్ కూడా నేను వితౌట్ ఎనీ సపోర్ట్ కూర్చోలేను, వితౌట్ ఎనీ సపోర్ట్ నిల్చోలేను కూడా. ఇక్కడ పక్క నుండి పట్టుకుంటేనే నేను ఆ వంట చేయగలుగుతాను. సో అంత డిశ్చార్జ్ అయిపోయింది బాడీ.
హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు, కింద కూర్చొని లేవగలుగుతున్నావు, కాకపోతే నువ్వు లైవ్ చేసే పొజిషన్ని చేంజ్ చేసుకో అని అంటే, సో దానికోసం నేను యూట్యూబ్ లైవ్స్ ఆపేసి ఇట్లా షార్ట్ వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో ఆ టైంలో కూడా పడుకున్నా సరే మనకి ఎంతసేపు ఆ బిజినెస్ ఆలోచనలే ఉంటాయి. మళ్ళీ మధ్యలో కాసేపు లేసి వచ్చి ఇది కాదు ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోయి పడుకోవడం, కూర్చోవడం అయితే అసలు ఇంపాసిబుల్ అయ్యేది. చాలా చాలా అదే అంటే మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కాన్వర్జేషన్ వచ్చింది. ఒక 2 months వరకు నేను బెడ్ మీదనే ఉన్నాను, లేవలేదు అనేసి. 3 months వరకు. సో ఆ బెడ్ మీద 3 months పడుకునేసరికి ఎంత డిప్రెషన్లోకి వెళ్తామనేది జనరల్గా ఆడవాళ్ళకి తెలిసిపోతుంది. అది ఇంకా నేను లేవలేకపోతున్నాను, అసలు ఏం చేయలేదు, అసలు ఏమైతుంది ఫ్యూచర్, పిల్లల్ని ఎవరు చూసుకోవాలి. సరే వంటలో కూడా ఇప్పుడు నాగేంద్ర గారు నేను ఎట్లా అంటే ఆయన కట్ చేసి వర్క్కి వెళ్తాడు, ఈ గ్యాప్ లో నేను వండేసి నేను వర్క్కి వెళ్తాను. అట్లా మా ఇద్దరిది ఏదైనా సరే కోఆర్డినేషన్ ఉంటది అనమాట. ఏ వర్క్ అయినా సరే, ఇప్పుడు ఆయన ప్యాకింగ్ కి సంబంధించింది చూసుకుంటాడు, నేను ఇంకా అటు సైడ్ వెళ్ళను, నేను ఇటు స్టాక్ సెక్షన్ కానీ కస్టమర్ సెక్షన్ కానీ నేను చూసుకుంటాను, ఆయన ఇటు సైడ్ రాడు. సో మేము అట్లా కావాలని కాదు కానీ అది అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట మా డైలీ రొటీన్ లో. సో అట్లా అంత సపోర్టివ్ గా ఉన్నా సరే నేను 3 months అయితే బెడ్ పై నుండి లేవడం చాలా చాలా కష్టమైంది. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని పనులు నాగేంద్ర గారు మీరు షేర్ చేసుకుంటారు, అంటే చిన్న పెద్ద అనుకోకుండా నువ్వే చేయాలి, నేను అబ్బాయిని కదా నేను ఇది చేయాలా అట్లాంటిది ఏది ఉండదు. అంటే అమ్మాయినంటే ఇదే చెయ్యాలా అని ఈ ఫీలింగ్స్ అనేవి, ఈగో ఫీలింగ్స్ అనేవి ఇద్దరి మధ్యన ఉండవు కాబట్టి ఇంతవరకు బాగా రన్ అవుతుంది ఈ జర్నీ. ఓకే. ఇంకో మెయిన్ క్వశ్చన్, అంటే మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. అంటే అదొక డౌట్ ఉండే, ఇప్పటి వరకు అడగలేదు నేను. 100% అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా పెళ్లి కొడుకు ఎవరో తెలియనంత అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. అంటే దగ్గర రిలేటివ్స్ మీకు నాగేంద్ర గారు ఎలా? అన్నయ్యకి ఫ్రెండ్ అవుతాడు. ఓకే. సో అట్లా మీరు అన్నారు నాగేంద్ర గారు మీ బ్యాక్ బోన్ అనేసి. ఇప్పుడు మీ బిజినెస్కి కానీ మీకు కానీ మొత్తం ఏదైనా కూడా ఇద్దరు, ఆ పేరులోనే తెలిసిపోతుంది ఇద్దరు అనేసి, కానీ ఇక్కడ మిస్ అవుతున్నారు. సో మీకు నాగేంద్ర గారిలో పర్సనల్ క్వశ్చన్స్, డోంట్ మైండ్, నాగేంద్ర గారిలో చాలా నచ్చేది ఏంటి? యాక్చువల్గా నాకు కొద్దిగా షార్ట్ టెంపర్, జనరల్ గా అది తెలియదు కానీ బయటకి నాకు నచ్చిన వాళ్ళతో చూపిస్తాను నేను, అందరితో చూపించలేం కదా. సో దాన్ని చాలా ఓపిక్గా తట్టుకుంటారు. అండ్ ఏదైనా అన్నా సరే వాదులాడుకోము. ఆ సమస్య ఎక్కడి వరకు, దాని సొల్యూషన్ ఏంటి అంతే మాది. మళ్ళీ నెక్స్ట్ మినిట్ మాట్లాడేసుకుంటాం. సో మా ఇద్దరి మధ్యన ఉండే ర్యాప్ అది అట్లా సెట్ అయిపోయింది. సో ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, ఒకళ్ళు వీక్నెస్ ఒకళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఓకే. మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు, పిల్లలలో అంటే తల్లికి ఒక కొడుకు ఇష్టం ఉంటారు, ఒక కొడుకు తక్కువ, అంటే పిల్లలలోనే ఫీలింగ్ ఉంటుంది, మమ్మీ తమ్ముని ఎక్కువ మంచి చూస్తుంది. మీకు ఇద్దట్లో ఎన్విరాన్మెంట్ అనేది మేము క్రియేట్ చేయలేదు యాక్చువల్గా. పిల్లలకి కూడా అంటే ఇప్పుడు యూజువల్ గా నేను బయట పిల్లల్ని కూడా చూస్తూ ఉంటే అంటారు కదా, నీకు చెల్లంటేనే ఇష్టం, దాన్ని ఏమన్నావు, ఎప్పుడు నన్నే అంటావు, నీకు అన్నయ్య అంటేనే ఇష్టం. ఈ ఎన్విరాన్మెంట్ మీకు క్రియేట్ చేయలేదన్నమాట. ఎవరిది అక్కడ తప్పు, వాళ్ళకి మాత్రమే పనిష్మెంట్. కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రం నువ్వు అన్నయ్యవి కాబట్టి తమ్ముడికి నువ్వే నేర్పించాలి కాబట్టి, సో నువ్వు బాగుంటే వాడు ఆటోమేటిక్ గా నీ వేలో నడుస్తాడు, సో అది మెయింటైన్ చెయ్యు అని చెప్తూ వస్తాను నేను. ఓకే. ఇప్పుడు మీరు 7 years జర్నీ కదా మొత్తం బిజినెస్ లో, ఈ 7 years జర్నీలో వరెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? రీసెంట్ గా జరిగిందండి. అంటే పాతవని నేను కొంచెం తొందరగా మర్చిపోతా. ఓకే. నాగేంద్ర దగ్గర నుండి నేర్చుకున్నాను మర్చిపోవడం మంచిది అని చెప్పేసి. సో రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే, వెబ్సైట్ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా అది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, టెన్షన్ అనొచ్చా లేదంటే ఎక్సైట్మెంట్ అనొచ్చా తెలియదు కానీ, ఓకే క్లయింట్స్ అసలు ట్రస్ట్ చేస్తారా లేదా అనే టెన్షన్లోనే ఉంటే, ఓకే ట్రస్ట్ చేస్తున్నారు, ఆర్డర్స్ వస్తున్నాయి, బాగుంది, మనకి కొంచెం స్ట్రెస్ తగ్గింది. 4 members రిప్లైస్ ఇవ్వాలి.
ఒకే నెంబర్ 4 మొబైల్స్ లో పెట్టేసి 4 మెంబర్స్ రిప్లైస్ ఇవ్వాలి. సో అదంతా తగ్గింది, అది అర్థం అవుతుంది. ఆ టైంలో వెబ్సైట్ క్రాష్ అయింది, వాట్సాప్ క్రాష్ అయింది. నేను ఏంటి 30 lakhs స్టాక్ ఆర్డర్ పెట్టాను. ఓకే. ఆ స్టాక్ లో 6 lakhs స్టక్ అయిపోయింది. అది ఎక్కడ ఉందనేది తెలియట్లే ఓకే. ట్రాక్ చేస్తే. ఇప్పుడు జనరల్ గా కస్టమర్స్ కి కూడా ఒక్క ప్రోడక్ట్ ది రాకపోతే స్టక్ అయింది అని ఎంత టెన్షన్ ఉంటుంది. అది 6 lakhs స్టాక్, అది స్టక్ అయింది, ట్రాక్ అవ్వట్లే. ఇవన్నీ ఎట్టే డే, ఒక్క రోజులోనే విత్ ఇన్ ఏ డే జరిగింది ఆ సినారియో. మొన్న రీసెంట్ గా అంటే ఒక 3 months బ్యాక్ మనకి వాట్సాప్ పని చేయలేదు, మేబీ అప్పుడే అనుకుంటాను. లేదు లేదు, ఇది మా సైడ్ ఇష్యూనే. ఓకే. మా సైడ్ ఇష్యూనే. అండ్ దెన్ కొరియర్ లో కూడా ఒక ఇష్యూ వచ్చినుండే అనమాట, కొరియర్ వాళ్ళతో పార్సిల్స్ ఆపేయడం అట్లాంటిది జరిగింది. సో ఒకే రోజు ఇంకొక ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గుర్తులేదు, కానీ టోటల్ గా ఆ రోజుకి నాకు 5 ప్రాబ్లమ్స్. బాబోయ్, ఇట్లాంటి రోజు ఇంకొకటి వద్దురా నాయన అనుకునేంత అన్నమాట. నాకు ఎవరిని చూసినా ఫస్ట్ ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యాను, కానీ అప్పుడు ఈ 6 months గ్యాప్ లో కూడా అప్పుడు చాలా ఏడ్చేసిన. ఎవరిని చూసినా నాకు ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇది సిచ్యువేషన్, ఏం కాదు అంత బాగా అవుతుంది. ఓకే బాగా అవుతుంది, కానీ ఇప్పుడు బాగాలేదు, నేను ఏం చేయాలి? సో 1 by 1 సార్ట్అవుట్ చేసుకుంటూ ఒక 10 days లో సెట్ చేసేసుకున్నా. కానీ 10 days అయితే టైం పట్టింది. సో దేనికైనా కూడా టైం పడుతుంది, ఏడుపు అయితే సొల్యూషన్ కాదు. కాదు అని అంటే అదే అండి, నా మైండ్ సెట్ ఎంత వీక్ అంటే, వీక్ ఇన్ ద సెన్స్ సెన్సిటివ్. నేను అందట్లో చిన్నదాన్ని, సో నాకు ప్యాంపరింగ్ చాలా ఎక్కువ. అండ్ దట్టు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది, వదిన కూడా యాడ్ అయింది నన్ను ప్యాంపర్ చేయడానికి. సో యూజువల్ గా అందరింట్లో ఉండే సినారియో కాదనమాట. వదిన అంటే ఇంకా అమ్మ తర్వాత అమ్మే, బాగా చూసుకుంటది. ఈవెన్ నాన్నకి చిన్న కూతురు, అదొక రకమైన ప్యాంపరింగ్. అన్నయ్య కంటే నేను 9 years చిన్నదాన్ని, సో అదొక రకమైన ప్యాంపరింగ్. ఈ సిచ్యువేషన్స్ లో నేను ఎట్లా ఉంటది నా మైండ్ సెట్, దేనికైనా సరే సింపతి కోరుకుంటది. ఇది జరిగిందంటే నన్ను ఎవ్వరు ఏది అనట్లేదు, ఆ కైండ్ లో ఉండేదాన్ని అనమాట. ఒక సిచ్యువేషన్ చెప్తాను. ప్రెగ్నెంట్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కరీంనగర్ లో 2 floors పైన రేకుల రూమ్ లో ఉండేవాళ్ళం అనమాట. సింగిల్ రూమ్, రేకుల రూమే. డబ్బులతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండొచ్చానంటే ఉండొచ్చు అనుకున్న రోజులు అనమాట అవి. అంత బాగుంది, ఒకటే రూమ్ లో అన్ని దాంట్లోనే ఉంటాయి. ఈవెన్ బాత్రూమ్ డోర్ కూడా సరిగా ఉండేది కాదు. సో ఆ లైవ్ చూసాను అనుకుంటా, నేను ఒకసారి చూసాను, మీరు 2-3 సార్లు లైవ్ చూసినప్పుడు. అప్పుడు ఇంకా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు, పెద్దోడు కడుపులో ఉన్నాడు అప్పుడు 2015 ఆ టైంలో. సో వర్షం పడుతుంది, నాకు పిడుగులంటే ఉరుములంటే భయం. ఎంత భయం అంటే అది ఉరుముతూ ఉంటే చెవులు ఎవరైనా పక్క నుండి ముయ్యాలి, నేను ఏడవాలి, అది జరిగే రొటీన్. ఆ టైంలో నాగేంద్ర గారు లేరు, ట్యూషన్స్ చెప్పేవాళ్ళు అనమాట, హోమ్ ట్యూషన్. సో అప్పుడు ఉరుముతుంది, నాగేంద్ర అప్పటికి భయపడుతున్నాడు, అది ఎంత ఏడుస్తుందో ఏందో అని చెప్పేసి. ఒక 3 kilometers దూరంలో ఉండే నాగేంద్ర, హెడ్సెట్ పెట్టుకో, ఫుల్ వాల్యూమ్ పెట్టుకో, బయటికి చూడకు, కళ్ళు మూసుకో, నేను వస్తున్నా అని కాల్ చేసిండు. పెట్టుకున్నాను, నాకు స్టిల్ అది వినిపిస్తుంది, థండరింగ్ సౌండ్స్. ఏడుస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ చెప్తుంటే నవ్వుతున్నా నేను. సో ఇంత స్ట్రాంగ్ అయితే అయ్యాను నేను. బంతిని ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా రివర్స్ వస్తుంది అనే దానికి, అంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటే అంత స్ట్రాంగ్ అవుతాం అనేది రమ్య గారిని చూడొచ్చు, చూసి నేర్చుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు వచ్చిన లగ్జరీనెస్, ఇప్పుడు కడుతున్న చీరలు, ఇప్పుడు వేసుకుంటున్న నగల్ని చూసి డిసైడ్ అవ్వకుండా అసలు ఇక్కడి వరకు వచ్చారు అని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదై ఉంటది. ఈజీగా అయితే డబ్బులు రాలేదు కదా, తెలుస్తుంది. అది ఏదో దేంట్లోనో పెట్టేసి స్కామ్ చేసిన డబ్బులు కాదు కదా, తెలుస్తుంది. నేను ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా నైట్ 4 వరకు 5 వరకు రిప్లైస్ ఇచ్చుకుంటూ కూర్చునేదాన్ని కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి. డైలీ 6,000 to 10,000 ఎంక్వైరీస్ వస్తాయి, మనం ఎంతసేపు వర్క్ చేయాలి దానికోసం. నైట్ డ్యూటీస్కి అమ్మాయిల్ని పెట్టేదాన్ని, పాపం వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇచ్చి ప్లీజ్ రా
నైట్ టైం చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా కోప్పడతారు కదా, అవును. అవసరమా నీకు ఇది, ఇంట్లోనే కూర్చోక అని వాళ్ళని కూడా అంటారు కదా. వాళ్ళని కొంచెం బతిమలాడుకొని చెయ్యరా వర్క్, కస్టమర్ని మనం సాటిస్ఫై చేయాలి, డబ్బులు అంటే మీకు ఇచ్చే శాలరీ అనేది సెకండరీ, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. ఓకే, ఈ టైంలో అయినా సరే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అని అంటే దే ఆర్ జెన్యూన్ అని. ఓకే. సో అట్లా అంటే నేను అక్కడి వరకు వర్క్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఉంది అని చెప్తాను నేను. ఓకే. ఆన్లైన్ బిజినెస్ అంటే దానికి నెగిటివ్ పాయింట్ ఏంటంటే మెయిన్గా కమెంట్స్. సో కమెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది రమ్య? యాక్చువల్గా బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో థౌజండ్స్ ఆఫ్ పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి. దాంట్లో ఒక్కటి నెగిటివ్ ఉందా, ఆ ముక్కు పుడకేంటి కథం, ఇంకా డిక్రీజ్ అయిపోయేదాన్ని అనమాట. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు చాలా హర్ట్ అయ్యేదాన్ని. కొంచెం ఓవర్ చేస్తుంది, అరే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో దాంట్లో ఓవర్ ఏముంటుంది, సరే ఇలా కాదమ్మా ఇలా మాట్లాడు అని చెప్తే దట్ ఈస్ ఫైన్. బట్ ఆ వచ్చిన వాటికైతే నేను చాలా డిక్రీజ్ అయ్యేదాన్ని స్టార్టింగ్లో. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ నెగిటివ్ కమెంట్ వచ్చిందా, బ్లాక్ లిస్ట్. దాన్ని మనం మైండ్ వరకు తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే 99.99% మనం పాజిటివ్, మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ఎక్కడో 0.001 వాళ్ళ కోసము మనం ఎందుకు డిక్రీజ్ అవ్వాలి, జస్ట్ వాళ్ళని తీసి అట్లా పక్కన పెట్టేసినాం అనుకోండి, హ్యాపీ. ఓకే, అప్పుడు మైండ్ కి తీసుకుంటుండే, ఇప్పుడు మైండ్ కి తీసుకున్నట్లేదు అసలు. ఓకే, నువ్వు అంటావా, నీ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఇక్కడి వరకే, నువ్వు ఇంతే, మారవు ఇంకా, సో నీ ఇష్టం. బట్ నా దగ్గర వరకే అంటే ఆ నెగిటివ్ వైబ్ ని నేను ఉంచుకోను. ఈవెన్ నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఏదైనా సరే నేను చాలా పాజిటివ్ గా ఉంచుకుంటానండి. అంటే వన్స్ నేను వెళ్ళిన దగ్గర నాకు నెగిటివ్ వైబ్ ఉంది అని అంటే నేను కొంచెం దూరంగా ఉంటా. నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను చేస్తోంది ఆన్లైన్, మైండ్ కి చాలా స్ట్రెస్ ఎక్కువ ప్రతి దాంట్లో. ఈ రోజు ఆర్డర్స్ రాలేవు అన్నా సరే, ఈ రోజు ఆర్డర్స్ షిప్ అవ్వలేవన్నా సరే, ఒక పార్సల్ డెలివరీ అవ్వలేదన్నా సరే, ఎవ్రీథింగ్ నా వరకే వస్తుంది. సో ఆ స్ట్రెస్సే ఉంటుంది. సో ఇంకా నేను నెగటివ్ ఉంచుకోను. ఓకే, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాను, కానీ కంప్లీట్ గా కట్అవుట్ అయితే చేయను. అంటే సరౌండింగ్స్, ఫిజికల్ పీపుల్ని, కానీ ఎక్కడి వరకు ఉంచుకోవాలి అక్కడి వరకు ఉంచుకుంటాను. నెగిటివ్ అనేది ఉంచుకోను, ఆరా క్రియేట్ చేసుకోను నేను. నా చుట్టూ ఉన్న వాళ్ళతో బాగుంటాను, ఎవరినైనా అడగొచ్చు కూడా, చెప్పేస్తారు ఈజీగా, రమ్య ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటది అని చెప్పేసి. ఇది కాకుండా మనకి ఆన్లైన్ బిజినెస్ లో స్కామ్స్ ఎక్కువ చాలా. సో అలాంటి సిచ్యువేషన్స్ కి మీరు ఎప్పుడన్నా బలయ్యారా? నేను అయ్యాను పర్సనల్ గా. ఈ లాక్డౌన్ టైంలో వచ్చిన ఆర్డర్స్ అని చెప్పాను కదా నేను, దాంట్లో 1 lakh ఆర్డర్స్ ఇచ్చిందో ఒకే పర్సన్, 3-4 డిఫరెంట్ నేమ్స్ పైన 3-4 డిఫరెంట్ నెంబర్స్ తో. అడ్రస్ ఈస్ ద సేమ్. ఇప్పుడు మనము ఏది సెర్చ్ చేసినా అయితే నేమ్ సెర్చ్ చేస్తాము, లేదంటే మొబైల్ నెంబర్ సెర్చ్ చేస్తాము. ఆ అడ్రస్ మనం సెర్చ్ చేయం కదా, దే హ్యావ్ ఎ కీ పాయింట్ అన్నమాట. సో అప్పుడు ఎందుకో డౌట్ వచ్చి ఈ పర్సన్ ది హోల్డ్ చేయండి, అన్ని ఎట్ ఎ టైం పంపిద్దాం కానీ వాళ్ళకి ఒక బాక్స్ పెట్టేసి ఆర్డర్ వచ్చిన ప్రతిసారి తీసి దాంట్లో వేసేయండి. లాక్డౌన్ ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా కొరియర్ చేయడానికి. సో అప్పుడు హోల్డ్ చేశాను అనమాట. అరే 10 days అవుతుంది, లాక్డౌన్ ఓపెన్ అయ్యి 15 days అవుతుంది, అసలు ఫాలో అప్ లేదు ఆ పర్సన్ నుండి. అక్క రాలేదు అని, మేడం రాలేదు అని, ఏది లేదు. సరే నాకు ఎందుకో డౌట్ వచ్చి పేమెంట్స్ చెక్ చేసిన, సింగిల్ పేమెంట్ కూడా రాలేదు. ఎవ్రీడే ఆర్డర్ పెట్టేది 1500 to 3000 వరకే. సో హరీ బరీలో ఉండేదాన్ని కానీ, కాబట్టి ప్రతి పేమెంట్ నేను చెక్ చేసేదాన్ని కాదు. నైట్ 2 వరకు 3 వరకు వర్క్ చేశానని చెప్పాను. సో ఆ టైంలో ప్రతి పేమెంట్ ని మనం గూగుల్ పేకి వెళ్ళి చెక్ చేయలేము, ఫోన్ పేకి వెళ్ళి చెక్ చేయలేము. అప్పుడు దొరికింది. ఒక 1 hour కూర్చున్నా ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి. 1 hour లో ఎవరెవరైతే ఆ టైంలో ఉన్నారో యూట్యూబర్స్, అంటే లాక్డౌన్ స్టార్టింగ్ లో నేను ఒక్కదాన్ని ఉన్నాను కానీ లాక్డౌన్ ఎండింగ్ వరకు ఒక 3-4 members యాడ్ అయ్యారు అనమాట యూట్యూబ్ లైవ్స్ కి. సో వాళ్ళందరికీ చెప్పాను, ఈ పర్సన్ నుండి ఈ ఫలానా నంబర్స్ నుండి ఆర్డర్స్ వచ్చినాయేమో చెక్ చేసుకోండి అంటే, నాది 60,000 పంపిన రమ్య అంటారు ఒకరు, నేను 15,000 ఆల్రెడీ పంపించేసిన, ఈ రోజే షిప్ చేసిన అని అంటారు ఒకరు, నేను పంపి 10 రోజులు అవుతుంది అంటారు. సో అప్పుడు మాత్రం కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని
యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేసింది నైట్ 11-12 ఆ టైంలో అనమాట. సో నెక్స్ట్ డే లేవగానే ఫస్ట్ మోటో అదే, ఏం జరిగింది, అసలు ఎంత పంపించినాము, మనకి ఏం రావాలి, అసలు ఈ పర్సన్ ది అడ్రస్ ఎక్కడ అని కంప్లీట్ గా ట్రేస్ చేసి, కోకిల పైసలు పంపు, లేదంటే నేను ఆల్రెడీ మీకు 10,000 వరకు డ్రెస్సెస్ షిప్ చేసిన, అవైనా పంపి అంటే, లేదక్క చిన్న బాబు ఉన్నాడక్క, ఇవన్నీ కాదమ్మా, నువ్వు ఫ్రాడ్ చేసినావు, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి, నేను నిన్నేమి అనను, డబ్బులు పంపించేసాయి అని అంటే విత్ ఇన్ 1 hour ఆ అమౌంట్ పే చేసింది. నేను ఎక్కడి వరకు పంపించాను అక్కడి వరకు అమౌంట్ పే చేసింది, రిమైనింగ్ అంతా మళ్ళీ నేను సేల్కి పెట్టేసాను. ఓకే. రీసెంట్ గా 1 year బ్యాక్ కూడా జరిగింది. ఈ పర్సన్ అట్లీస్ట్ భయపడే అమౌంట్ అయినా వేసింది, కానీ ఈ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగిన పర్సన్ అయితే ఇంకా కంప్లీట్ గా తిట్టడమే. అంటే వాళ్ళది ఒక స్ట్రాటజీ అనమాట. తిడితే మనం అమ్మ ఈ తిట్లు ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తాం, భయపడతాం. మొత్తం రికార్డింగ్ చేసి నేను జగిత్యాలోనే ఉంటూ కాకినాడలో ఉండే ఒక అన్నకి కాల్ చేసి ఆ అన్న త్రూ ఇంటికి పోలీసులను పంపించి నా ఐటమ్ 9 తెప్పించేసుకున్నాను. విత్ ఇన్ 3 days నా పార్సిల్ నాకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి కొంతమంది ఫేక్ అడ్రసెస్ ఇచ్చి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మన అడ్రస్ మనం ఎందుకు ఇరకాలని పక్క వాళ్ళ అడ్రస్ వచ్చినప్పుడల్లా కొత్త అడ్రస్, కొత్త ఆర్డర్ కి కొత్త అడ్రస్, దాన్ని మనం ట్రేస్ చేయలేమేమో, కానీ ఇప్పుడు అందుకనే ఇవన్నీ తప్పించుకోవాలి అని అంటే ప్రతిదీ మనం మాన్యువల్ గా చెక్ చేయడం అంటే కష్టం. ఆర్డర్ ఫ్లో పెరుగుతున్నప్పుడు సో మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం బిజినెస్ ని. సో ఇప్పుడు ప్రతిదీ మనం మాన్యువల్ గా చెక్ చేయలేం కాబట్టి వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు అదేది ఉండదు. సో హ్యాపీగా సో అన్ని ఆన్లైన్ ట్రాకింగ్, ఈవెన్ డిస్పాచెస్ కానీ పేమెంట్స్ కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో ఉన్నారు ఇప్పటికీ. మనకి ఇప్పుడు బిఫోర్ కోవిడ్ కానీ లేకపోతే 2017-18 మనకి జియో వచ్చిన నుంచి యూట్యూబ్ కానీ ఆన్లైన్ బిజినెసెస్ కానీ భూమిపైన బాగా. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికీ కూడా ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంట్లో ఆడవాళ్ళకి ఒక మెసేజ్ ఏమి ఇస్తారు మీరు? అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను రిలీజ్ చేసిన ఒక వీడియోలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నేను సపోర్ట్ చేస్తాను అని ఒక నేను చూసాను ట్యాగ్ లైన్ ఇచ్చాను. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనే జ్యువెలరీ ఇచ్చేసి మీరు బిజినెస్ చేసుకోండి, అది కాదు. యూ హ్యావ్ టు ఫేస్ ద స్ట్రగుల్. నువ్వు ఎంతవరకైతే చేయగలుగుతావో అంతవరకే ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత నీతో అవ్వట్లేదు అని అంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ వన్ సపోర్ట్. అంతేగాని నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అక్క, ఏ బిజినెస్ చేయాలో చెప్పండి. దీనికి మనం బిజినెస్ కౌన్సిలర్ అయితే కాదు కాదు కదా. అండ్ ఈవెన్ నాకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటది, నేను బిజినెస్ చేసుకుంటున్నా, నా వర్క్ ఉంటది. సో ప్రతి దానికి నేను రెస్పాండ్ అవ్వలేను. సో దీన్ని కొంచెం నెగిటివ్ గా కాకుండా మీరు స్ట్రాంగ్ గా ఉండి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసి, ఏదైనా ప్రమోషన్ టైప్ లో కావాలి అక్క, నా బిజినెస్ బాగా నడుస్తుంది అని అనుకొని పెట్టాను, ఇంత ఇన్వెస్ట్ చేశాను, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, బట్ అవ్వట్లేదు, ఒక్కసారి ఏదైనా స్టోరీలో పెడతారా? సో ఇక్కడ వరకు చేయగలుగుతాను. ఇంకొక ఆవిడ రీసెంట్ గా అడిగింది ఏంటి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. సో ప్రతిదీ అంటే దీంట్లో జనాలకి ఓహో ఇలా అర్థమైందా, నేను చెప్పింది ఒకటి వీళ్ళకి అర్థమైంది ఒకటి అంటే తీసుకునే వాళ్ళలో ఒక 50% అట్లా అర్థమైతే ఒక 50% మెంబర్స్ కి ఇట్లా అర్థమైందేమో. సో ఏదన్నా సపోర్ట్ కావాలంటే యూట్యూబ్ త్రూ కానీ లేకపోతే సోషల్ మీడియా త్రూ ఇస్తా అని మీరు ఆ ట్యాగ్ లైన్, అది కూడా ట్రస్టెడ్ అయితే, వాళ్ళు నిజంగా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటే అట్లా అని చెప్పేసి ఇంకా ఓకే. చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకంటే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ బిజినెస్ ని మెయింటైన్ చేయడం అయితే డెఫినెట్ గా ఈజీ కాదు. ఎందుకంటే నేను అది ఆల్రెడీ ఫేస్ చేసిన, ఈవెన్ మీరు కూడా ఫేస్ చేశానని చెప్పారు నాకు. అది ఎవరికైనా ఉంటది. స్టిల్ మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో, మన మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, స్ట్రగుల్ వచ్చింది అని అంటే నేను స్ట్రగుల్ ని ఫేస్ చేయడానికి నిజంగా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటా. అంటే ఆ లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తుంది అనుకోండి, ఇది కాదు మనం వెళ్తుంది వెళ్ళాల్సింది. వీ హ్యావ్ టు ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి, ఛాలెంజింగ్ గా ఉండాలి ఏదైనా సరే. ఈ రోజు అంత సాఫీగా జరిగింది అనుకోండి, నాకేదో అది అనిపిస్తుంది అన్నట్టు, కొత్తగా అనిపిస్తుంది. అయితే మీకు సో స్ట్రగుల్స్ ని నేను ఫేస్ చేసుకుంటూ వెళ్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది నాకు లైఫ్ లో. ఆ ఎక్సైట్మెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్. వచ్చింది అని అంటే స్ట్రగుల్ వచ్చింది అని అంటే ఓకే సొల్యూషన్ ఉంటది, జస్ట్ టుక్ సమ్ టైం
కొంచెం టైం తీసుకున్నా సరే సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఓకే. సో దానికోసం మాత్రమే వెతుకుతాను. చెప్పాను కదా ఏడ్చేదాన్ని, బట్ ఇప్పుడు సొల్యూషన్ కోసం వెతికేంత వరకే అయితే వచ్చింది. అండ్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో పిల్లల్ని వేసుకొని, కానీ ఇప్పుడు నేను అనుకుంది కూడా అదే, చిన్న బాబున్నాడు ఎందుకు, ఇదే చిన్న పిల్లలే కదా ఇప్పుడే ఎందుకు అని అంటే, వాళ్ళు పెద్దగా అయ్యేసరికి నా బిజినెస్ సెటిల్ డౌన్ అవుతుంది కదా. సో అట్లా ఆలోచించుకొని స్టార్ట్ చేశాను అనమాట. దానికోసం నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, నాగేంద్ర గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఇద్దరం కలిసి అంత ఎఫర్ట్స్ పెట్టినాం కాబట్టే స్టేబుల్గా ఉన్నాం. ఇంకా గ్రోయింగ్ లోనే ఉన్నాం. నాకు తెలిసి కంప్లీట్ గ్రోత్ అని అనలేను, కానీ గ్రోయింగ్ లో అయితే ఉన్నాం డెఫినెట్గా. ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు మీరు 500తో స్టార్ట్ చేసి రీసేలింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్గా ఒక 5 crores టర్న్ ఓవర్ అనుకోవాలా, లేకపోతే అది ఇన్కమ్ అనుకోవాలా? టర్న్ ఓవర్ అనుకోండి. పర్ మంత్ టర్న్ ఓవరా? అట్లా అని కాదు. నా టర్న్ ఓవర్ ఎంత అంటే, నా ట్యాగ్ లైన్ ఒకటే, నా 2 లక్షల మంది ఫాలోవర్స్, నా 1,00,000 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. అసలు యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పే బిజినెస్, మీరు చెప్పిన టర్న్ ఓవర్స్కి మీ ఫాలోవర్స్కి ఎక్కడ రీచ్ కాదు, ఎందుకంటే మిలియన్స్లో ఉండాలి. అంటే మీరు చెప్పినట్టు అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా కొంటూనే ఉంటారు, కొత్త వాళ్ళే కావాలన్న రూల్ లేదనమాట. ఓకే. సో ఫ్రీక్వెంట్గా అంటే వన్స్ స్టిక్ అయ్యిండ్లు రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్కి ఒకసారి వచ్చిండ్లు అని అంటే అడిక్ట్ అయిపోతారు. డిజైన్స్కి కానివచ్చు, ఆ లెంత్ కస్టమైజేషన్ కూడా నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానంటే, ఈ లెంత్లో ఎంతమంది పీపుల్ ఉంటారు, ఈ నెక్ సైజ్లో ఎంతమంది పీపుల్ ఉంటారు, ఈ నెక్ సైజ్లో ఎంతమంది పీపుల్ ఉంటారు. సో మనం చేస్తే చూపించాల్సిన ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఎవరు కనెక్ట్ అవుతారు. సో ఆ రేషియో కూడా నేను కంప్లీట్గా, నేను బిజినెస్ మేనేజ్మెంట్ ఆ టైప్ ఆఫ్ ఏవి చేయలేదు కానీ కోర్సులో, ఇదంతా అనుభవం నేర్పించిన పాఠాలు. ఓకే. సో రమ్య గారు, బిజినెస్ చేయాలంటే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, ఫెయిల్యూర్స్ కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి బిజినెస్ చేయాలంటే ఒక 3 స్పెషల్ క్వాలిటీస్ మీ అనుభవంతో చెప్పండి. ఇది పర్టిక్యులర్గా ఈ క్వాలిటీస్ ఓన్ చేసుకుంటే మనము సక్సెస్ గ్యారంటీ అనేది. కన్ఫామ్గా 3 అని కాదు, కానీ ఫస్ట్ మనం చేసే బిజినెస్ పట్ల మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఓకే. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే దాని గురించి మనకి డెప్త్ తెలియాలి. డబ్బులు ఉన్నాయి కదా అని స్టార్ట్ చేసేసి అవ్వట్లేదు అని బాధపడేసి ఇట్లా కాకుండా దాని గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఇది జ్యువెలరీ అనేది పక్కన పెడితే, లైక్ సఫారీ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పోయి సఫారీ స్టార్ట్ చేస్తా అంటే టూరిజం స్టార్ట్ చేస్తానంటే అసలు నాకు దాని గురించి ఏమీ తెలియదు. ఓకే. సో అలాంటి టైంలో వాళ్ళ ప్యాషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో మన ప్యాషన్కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది అనేది ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాను చాలాసార్లు, స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టేబుల్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను ఇది మీకు 5 crores అనేది వినిపిస్తోంది, దీనికి ఎంత టైం పట్టింది? 7 years. స్టేబుల్గా ఉన్నాను అండ్ నేను వచ్చిన అమౌంట్ని దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఏదైతే కొంచెం కొద్దిగా పర్సనల్కి యూజ్ చేసుకున్నా సరే, బట్ దాంట్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేశాను కాబట్టి టర్న్ ఓవర్ పెరుగుతోంది అండ్ బ్రాండ్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు 10-12 పీసులు చూపిస్తే ఎవరు కొనరు. స్టిల్ అక్కడి నుంచి మన దగ్గర ఒక 2-3 rooms వరకు స్టాక్ మెయింటైన్ అవుతుంది అని అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి, దేంట్లో అయినా ఉంటాయి. ఫెయిల్యూర్ అనేది మనం ఒక స్టెప్గా భావిస్తే, సో ఎన్ని ఎక్కువ ఫెయిల్యూర్స్ అయితే అంత ఎత్తుకైతే డెఫినెట్గా పోతాం. ఓకే. ఎక్స్పీరియన్స్ అది మనకి ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు అంటే ఒక్కసారి పెనిట్రేట్ అయినాక మనము ఖచ్చితంగా దానికి స్టేబుల్గా హార్డ్ వర్క్ ఇవ్వాలి అని అంటున్నారు. అండ్ దాన్నే ఒక దానికి స్టిక్ కాకుండా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అంటున్నారు. ప్రోడక్ట్ దాంట్లోనే ఎక్స్పాన్షన్. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు అంటే ఒక మోడల్ చేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఒక మోడల్ డిజైన్ చేసి ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి? అంటే స్టార్టింగ్లో ఉండుండొచ్చు,
అంటే మీరు ఇప్పుడు అన్నారు సక్సెస్ చాలా ఏంటి ఫెయిల్యూర్స్ వస్తాయి. రమ్యకు కూడా ఈ 7 years లో చాలా ఫెయిల్యూర్స్ వచ్చి ఉండొచ్చు కదా. అంటే డిజైన్ మనం అనుకున్నంత అవుట్పుట్ రాకపోవడం కానీ అట్లాంటివి ఉంటాయి. బట్ స్టిల్ మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోవచ్చు కదా, మన చేతుల్లో పని. అంటే మీకు బాగా నచ్చిన డిజైన్ బట్ మార్కెట్ లో అలాంటివి ఉంటాయి. సరే ఈ డిజైన్ నిజంగా చాలా బాగుంది, 500 పీసులు అయినా సేల్ అయిపోతాయి అని చెప్పేసి 500 పీసులు ఆర్డర్ పెట్టిన తర్వాత 2-3 ఆర్డర్లు బుక్ అయిన రోజులు కూడా ఉంటాయి. సో స్పోర్టివ్ గా తీసుకుంటా, ఓకే దానికి ఒక రోజు వస్తుంది, సేల్ అవుతుంది. అండ్ మన దగ్గర ఉన్న యూటిలిటీ ఏంటి అంటే ఐటమ్ ఫేడ్ అవుట్ అవ్వదు. సో పాలిషింగ్ విషయంలో నేను కొద్దిగా కేర్ ఎక్కువగా తీసుకుంటా. సో ఫేడ్ అవుట్ అవ్వదు. కొద్దిగా టైం తీసుకున్నా సరే మళ్ళీ నేను దాన్ని రీసేల్ చేయగలుగుతా. ఓకే, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ బిజినెస్ జర్నీలో ఇది చాలా అంటే డబ్బులు కూడా ఇవ్వలేని సంతృప్తి అనేది ఒక సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటి సాటిస్ఫాక్షన్ లేకపోతే అలాంటి సంతోషం మీకు ఈ బిజినెస్ జర్నీలో ఏది? చాలా ఉన్నాయి. బట్ ఈ 200K ఫాలోవర్స్ వచ్చినప్పుడు మాత్రం నా హ్యాపీనెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. విత్ ఇన్ షార్ట్ అంటే ఏదైతే 15,000 వేరియేషన్ లో ఉన్నామో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వచ్చేసింది. 15,000 ఫాలోవర్స్, దానికి చాలా హ్యాపీ అయ్యాను. యాక్చువల్గా మేము చాలా వెయిట్ చేస్తుండే. నార్మల్గా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తే వచ్చే ఫాలోవర్స్ ఇంత బాగా మన కలెక్షన్ ఉంటది కదా, 2 లక్షల వరకు రీచ్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది అని అనుకున్నాను. కానీ బట్ జనాలకి ఇప్పుడు అర్థమైంది, సో ఫాలోవర్స్ వస్తూ ఉన్నారు. ఓకే రమ్య, మీ బిజినెస్ జర్నీ ఇంత చక్కగా మా ప్రేక్షకుల గురించి డీటెయిల్గా చెప్పారు. ఇది చాలామందిని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాను. అండ్ చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి మేము ఏం చేయలేని వాళ్ళకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.